దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. మన వాక్య ధ్యానం కొరకై యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం, 9వ వచనం నేను చదువుతాను, గమనించండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7, 8, 9 వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గల్లియాలో కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరతర్బాను ప్రతిష్ఠపరచిరి. తూర్పు దిక్కున యోర్దాను ఆవరణ ఇరుకోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసేరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనుషుల గోత్రములో నుండి బాషాన్లోని గోలను నియమించిరి. ప్రభు స్తోత్రం. దేవుని వాక్యము ద్వారా కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానిస్తాం. మనము కొన్ని దినాలుగా ఈ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలోని సంగతులు మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు యెహోషువతో చెప్పాడు, దానికి ముందుగా మోషేతో కూడా చెప్పాడు, కనాన్లో మీరు ఆశ్రయపురములను ఏర్పాటు చేసుకునుడే. గతంలో ఈ సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్రయపురములు, ఎన్ని ఆశ్రయపురములు అంటే 6 ఆశ్రయపురములు. యోర్దాను నదికి పడమటి వైపున 3 ఆశ్రయపురములు, తూర్పు వైపున 3 ఆశ్రయపురములు. ఈ ఆశ్రయపురములు దేనికి అని అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే, పొరపాటున చంపితే, ఆ వ్యక్తి చంపబడకుండా కొరకై ఆశ్రయపురములు ఏర్పాటు చేసుకున్నాడే. పొరపాటునంటే మనం ధ్యానిస్తూ వచ్చాం. 2 వ్యక్తులు వెళ్ళి కట్టెలు కొడుతున్నారు. ప్రక్కన కట్టెలు కొడుతుంటే ఒక వ్యక్తి చేతిలోని గొడ్డలు ఊడి ప్రక్కన అతనికి తగిలింది. అక్కడ అతను చనిపోయాడు. అతను కావాలని చంపలే, ఇది పొరపాటున జరిగింది. చనిపోయిన వ్యక్తి తరపున బంధువులు ఈ వ్యక్తిని చంపకుండా ఉండాలి అంటే అతను పరిగెత్తుకుంటూ ఆశ్రయపురానికి వెళ్ళాలి. ఆశ్రయపురంలో ఉంటే చంపడానికి లేదు. ఆనాటి పెద్దలు విచారణ చేసి అది పొరపాటున జరిగిందని తెలుసుకుంటే ఆ వ్యక్తిని ఆశ్రయపురంలో ఉంచుతారు. ఇంకా ఆశ్రయపురంలో ఉన్నంతకాలము అతను చంపడానికి వీళ్ళే ప్రతిహత్య చేయవారు, అనగా చనిపోయిన వారి తరపున బంధువులు ఆ వ్యక్తిని చంపడానికి వీళ్ళే. ఎంతకాలం ఉండాలి ఆశ్రయపురంలో? ఆ దినాల్లో యాజకుడు బ్రతుకున్నంత కాలం. ఆ సమయంలో యాజకుడు బ్రతుకున్న దినాలు అతను ఆశ్రయపురం ఉంటాడు. చనిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్తాడు. అందుకొరకై మీరు ఆశ్రయపురాలను ఏర్పాటు చేసుకునండి. ఒక వ్యక్తి పొరపాటున మరొక వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తి చంపబడకుండా ఉండాలి అంటే ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు. యోర్దాను నదికి అవతల వైపున 3, యువతల వైపున 3. ఈ ఆశ్రయపురాలు ఎవరిని చూపిస్తున్నాయి? మన ప్రభువైన యేసుక్రీస్తు అని చూపిస్తున్నాయని వింటూ వచ్చా. ఈ 6 ఆశ్రయపురాలు యేసు ప్రభు వారి అనంతర అనుభవాలను చూపిస్తున్నాయని వింటూ వచ్చాం. మొదటిది విన్నాం మనం, కెదెష్ అనగా పరిశుద్ధత. మన ప్రభు పరిశుద్ధుడు అని, ఆయన పరిశుద్ధతలో మహనీయుడని వింటూ వచ్చా. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరిచాడని, పరిశుద్ధత ద్వారా కలిగే మేలు కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. రెండవదిగా షెకెము అనగా భుజము లేక భారం భరించు స్థలము అని వింటూ వచ్చాం. దీంట్లో మన ప్రభు ఎవరు కనపడతాడు అంటే భారం భరించువాడు. అవును, మన భారములు ఆయన మోసాడు, మన అనుదిన భారములు ఆయన భరిస్తున్నాడు, ఆయన మల్లను మోస్తూ ఉన్నాడు అని మనం వింటూ వచ్చాం. ఆయన మన భారం భరించి మనకు కూడా కొన్ని భారాలు పెట్టాడు అని గతంలో వింటూ వచ్చాం. మన మీద పెట్టబడిన భారం ఏంటి? మీరు ఒకరి భారంలో ఒకరు భరిస్తూ, అలాగే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపడి ఉన్నది, ఇదిగా సంఘముల గురించిన భారం ఉన్నది. ఇలాగ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ తర్వాత హెబ్రోను గురించి వింటూ వచ్చాం. 3వ ఆశ్రయపురం హెబ్రోను అనగా సహవాసం అని వింటూ వచ్చాం. మన ప్రభు మనతో సహవాసం చేసేవాడు.
ఆయన సహవాసంలో కలిగే మేలులు మనం వింటూ వచ్చాం గత దినాలు. ఆ తర్వాత 4వ ఆశ్రయపురం కూడా వింటూ వచ్చాం. బేసేరు అనగా బలము లేక దుర్గమని. మన ప్రభు బలవంతుడని మనకు అర్థమవుతుంది. ఆయన బలమును బట్టి మనకు కలిగిన మేలేంటియో గతంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు 5వది మనం చదువుకున్న భాగంలో రామోతు. దీని గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాము. 8వ వచనము, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం. తూర్పు దిక్కున యోర్దాను ఆవరణ ఎరుకోనొద్ద రూబేన్ల గోత్రముల నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బేసేర్, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషాన్లోని గోలాన్ని నియమించిరి. ఇక్కడ మనం ఇది 5వ ఆశ్రయపురం దగ్గరికి వచ్చాం. ఈ ఆశ్రయపురం పేరు రామోతు. ఈ ఆశ్రయపురం ఎక్కడుంది? యోర్దాను నదికి తూర్పు వైపున ఉంటూ ఉంది. యోర్దాను నదికి తూర్పు వైపున. ఏ ప్రాంతంలో ఉంది ఇది అని అంటే, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతు. ఇది గాదీల గోత్రంలో. ఇశ్రాయేలు గోత్రములు 12 కదా, అందులో గాదు గోత్రం. గాదు యాకోబు యొక్క 7వ కుమారుడు. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబున కుమారుడు గనక లేయా పేరు పెడుతుంది, ఇది నాకు అదృష్టం అనుకొని అతని గాదుని పేరు పెడుతుంది. గాదు అనే మాటకు అర్థం ఏంటంటే అదృష్టము అని రాయబడుతూ వచ్చింది. ఈ దినాల్లో మనం అదృష్టం అంటానికి వీళ్ళే. భూమి మీద మన జీవితంలో ఏది సంభవించినా అది దేవుని కృపే. అందుకని రక్షణ గురించి రాయబడింది, కృప ద్వారానే కలిగిన రక్షణ. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే, దేవుని కృప. సరే, ఇక్కడ గాదు యాకోబు యొక్క 7వ కుమారుడు. లేయా దాసి అయిన జిల్ఫా తన కుమారుడు వెళ్ళినప్పుడు లేయా పేరు పెడుతుంది గాదు లేక అదృష్టం అని. ఈ గాదు గోత్రంలో ఏ ఊరది? గిలాదులో ఉంది ఈ రామోత్ అనేది. గిలాదు పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, గిలాదు హోషేయ గ్రంథం ప్రకారం అది చెడ్డది, నరహంతకులు లేక బందిపోటు దొంగలు కాపురమున్న స్థలంగా కనపడుతుంది. అయితే ఈ గిలాదు పట్టణంలోనే మంచి లక్షణాలు మనం చూస్తాం. గిలాదు పట్టణంలో ఏం కనపడుతుంది అని అంటే, ఇర్మీయా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ గుగ్గిలం కనపడుతుంది. చూడండి, ఇర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తి కుమారి కన్యక, గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము, విస్తారమైన ఔషధం తెచ్చుకుంటే వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. ఇక్కడ చూడండి, గిలాదు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము. గిలాదులో ఏముంటుంది? గుగ్గిలము. ఈ గుగ్గిలము స్వస్థత కొరకైన ఔషధము. చూడండి, గిలాదు పట్టణంలో ఎలాంటి శ్రేష్టమైన దొరుకుతున్నాయి. రెండోది, గిలాదులో ఎవరున్నారు అని అంటే, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ స్వస్థపరిచే వైద్యుడు లేడా? చూడండి, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలమేమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ఒకటి, గుగ్గిలం ఉంది, అది స్వస్థత కొరకైన ఔషధము. రెండోది, అక్కడ ఏ వైద్యుడును లేడా? అక్కడ వైద్యులు ఉన్నారు, స్వస్థపరిచే డాక్టర్స్ ఉన్నారు. గిలాదు పట్టణం అనేది మనం చూసినట్లయితే పిల్లరా, ఒకటి అక్కడ స్వస్థపరిచే ఔషధం ఉంది, బాగుపరిచే డాక్టర్స్ కనపడుతున్నారు. ఆ తర్వాత ఆదికాండము 43వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ శ్రేష్టమైన సుగంధ ద్రవ్యములు కనపడుతున్నాయి. చూడండి, ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం చదివితే, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారి చెట్లను మీరు ఇలా చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెం మస్తకి కొంచెము సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తా కాయలు, బాదము కాయలు మీ గోన్లు వేసుకుని ఆ మనిషికి కానుకలుగా తీసుకుని పోడి. అక్కడ ఏం కనపడుతున్నాయి? ఇలాగూ శ్రేష్టమైన ద్రవ్యములు, మస్తకి సుగంధ
ద్రవ్యములు కనపడుతూ ఉన్నాయి. అంతేకాదు గిలాదులో మనం చూసినట్లయితే అక్కడ గొప్ప నాయకులు, ప్రవక్తలు కూడా మనం చూస్తాం. యెఫ్తా న్యాయాధిపతి, లేక ఏలియా గిలాదు కాపురస్తుల సంబంధియు, తిష్బీయుడనైన ఏలియాని మనం చూస్తాం. గొప్ప దైవజనులున్న పట్టణం అది. ఒకటి స్వస్థపరచడానికి ఔషధం ఉంది, స్వస్థపరిచే డాక్టర్స్ ఉన్నారు, సుగంధ ద్రవ్యములు అక్కడ కనపడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ గొప్ప నాయకులు, ప్రవక్తలు ఉన్నారు. ఇలాంటి శ్రేష్టమైనవి అందులో కనపడుతున్నాయి. ఈ గిలాదు పట్టణం దేని చూపిస్తుంది? హోషేయ గ్రంథంలో బట్టి అది చెడిపోయిన నరహంతకులు, దుర్మార్గుల పట్టణమే. అయితే అందులో శ్రేష్టమైన సంగతులు కనపడుతున్నాయి. ఈ గిలాదు పట్టణం లోకాన్ని చూపిస్తుంది. ఈ లోకం దేవుని దృష్టిలో చెడిపోయిందిగా ఉంది, పాడైపోయిందిగా ఉంది. అయితే దేవుని స్తోత్రం, ఈ పాడైపోయిన చెడిపోయిన లోకంలోనే దేవుడు శ్రేష్టమైన అనుభవాలను పెట్టాడు. ఒకటి స్వస్థపరిచే ఔషధము. ఇదేం చూపిస్తుంది? అవును, లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపముకు బానిస అయి నరకానికి పాత్రుడుగా ఉంటుండగా, ఇటు పాపం నుండి విడిపించే ఈ పాప వ్యాధిని స్వస్థపరిచే ఔషధం భూమి మీద లేకపోగా దేవుడే ఏర్పాటు చేశాడు. ఏంటి? పాపను తీసివేసే ఔషధము ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమే. ఈనాడు భూమి మీద పాపైన మానవుడు స్వస్థపరచబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము అందుబాటులో ఉంటుంది. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయి. స్వస్థపరిచే డాక్టరు, అవును, దేవాతి దేవుడు భూమి మీద పాప రోగంతో నాశనాన్ని రోగాడుతుండగా ఆ ప్రభువైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33వ సంవత్సరాలు భూమి మీద జీవించాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఆయనలో జీవం ఉండిన ఆ మనుషులు, ఆ జీవం ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆయన శరీరధారికి కృపాసక్తి సంపన్నుడుగా మన మధ్య నివసించాను. ఓ, స్వస్థపరిచే డాక్టర్ అందుబాటులో ఉంటున్నాడు. అంతేకాదు అక్కడ శ్రేష్టమైనవి గిలాదులు ఏం కనపడుతున్నాయి అంటే, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 12వ వచనంలో 1-2 వచనాల్లో అక్కడ మేత కలిగిన స్థలము. ఒకటి చెప్పాను, స్వస్థపరిచే ఔషధం ఉంది. అవును, భూమి మీద పాపైన మానవుడిని స్వస్థపరిచే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అందుబాటులో ఉంటుంది. స్వస్థపరిచే డాక్టర్ ఉన్నాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా జన్మించి జీవించాడు. స్వస్థపరిచే ఔషధము డాక్టర్. ఆ తర్వాత గిలాదులో మేత కలిగిన స్థలము. అవును, మానవుడు ఆత్మీయంగా పోషించబట్టు కొరకై దేవుడు తన వాక్యమైన మన్నాను మనం ఉంచాడు. అందుకే యేసయ్య శరీరధారికి లోపల ఉన్నప్పుడు సాతాను శోధించాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినకూడదా అని అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. విడారా, ఈ మేత ఏం చూపిస్తుందనంటే, భూమి మీద ఆత్మీయంగా బలపరచబట్టడానికి మానవాళికి దేవుడు అనుగ్రహించిన దేవుని వాక్యం. ఇది ఎలాంటి రుచి కలది? ఈనాడు మనం తినే ఆహారం కంటే కూడా, జుంట తేనె దారుల కంటే కూడా శ్రేష్టమైన రుచి కలది. అందుకని నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతానని భక్తుడు అంటాడు. శ్రేష్టమైన పచ్చిగల మేత అదే దేవుని వాక్యాన్ని దేవుడు మాకు అందుబాటులో ఉంచాడు. అంతేకాదు ఆ గిలాదులో ఎవరు కనపడుతున్నారు? గొప్ప దైవజనులు, నాయకులు, ప్రవక్తలు కనపడుతున్నారు. ఏలియా లాంటి, యెఫ్తా లాంటి దైవజనులు. అవును, ఈ భూమి మీద దేవుడు తన పని కొరకై శ్రేష్టమైన దైవజనులు పుట్టించాడు. ఈ లోకం దైవజనుడు భక్త్ సింగ్ గారు, అలాగే సాధు సుందర్ సింగ్ గారు, ఇలాగ చెప్పుకుంటే ఎంతో మంది గొప్ప దైవజనులు లోకంలో దేవుని ప్రజల క్షేమం కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. గిలాదు పాడైపోయింది, చెడిపోయింది. నరహంతకులు, దొంగలు, పాపాత్ములకు నిలమైన పట్టణమే. అయితే ప్రేమగల దేవుడు ఈ చెడిపోయిన పట్టణాన్ని అలా వదిలివేయటం దేవునికి ఇష్టంలే. ఈ చెడిపోయిన పట్టణంలోనే శ్రేష్టమైన సంగతులు ఉంచాడు. ఒకటి స్వస్థపరిచే ఔషధం, గుగ్గిలము. రెండోది వైద్యుడు. మూడోది మేత.
నాలుగోది గొప్ప దైవజనుడు. చూడండి, ఈ చెడిపోయిన పాడైపోయిన లోకంలోనే దేవుడు ఎలాంటి శ్రేష్టమైన సంగతులు వచ్చాడు. వీటిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. మనం 5వ దాని దగ్గరికి వెళ్తున్నాం. ఆశ్రయపురంలో 5వది రామోతు. ఈ రామోతు యోర్దాను నది తూర్పు భాగంలో గాదీల గోత్రంలో గిలాదు పట్టణంలో ఉంటూ వచ్చింది. అందుకనే దాన్ని ఏమన్నారంటే ఇంకో మాట, రామోత్ గిలాదు. రామోత్ గిలాదు అంటే గిలాదులో ఉన్న రామోతు అని అర్థం. రామోత్ గిలాదు. వీళ్ళరా ఈ మాటలో ఈ గిలాదు రామోతు అనే ఆశ్రయపురంలో మన ప్రభు ఎవరైనా కనపడతాడు. ఈ 6 ఆశ్రయపురాలు మన ప్రభులోని అనంతర అనుభవాలను చూపిస్తాయని చెప్తూ వచ్చాను. ఈ రామోతు అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఆ ఆశ్రయపురం గురించిన కొన్ని సంగతులు ధ్యానించి మనం ముగించుకుంటాం. రామోతు అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ రామోతు అనే మాట ఆదిమ హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడింది. రామ్ అనే మాట నుండి వచ్చింది రామోతు. రామోతు అనగా హెచ్చించబడిన, లేక ఎత్తైన, ఉన్నతమైన అని అర్థం. నేను మళ్ళా చెప్తున్నా, ఆదిమ హెబ్రీ భాష నుండి వచ్చింది రామ్ అనే మాట రామోతు. రామోతు అనే మాట అర్థం ఏంటంటే హెచ్చించబడిన, ఉన్నతమైన, ఎత్తైన అని అర్థం. వీళ్ళారా, ఇందులో మన ప్రభు ఎవరికి కనపడతాడు? ఉన్నతుడు, హెచ్చించబడిన వాడు, ఎత్తైన వాడు. అవును, దేవుని వాక్యంలో మన ప్రభు గురించి రాయబడింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము తీగల్లో చూడండి, చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. మన ప్రభు ఎవరు? 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరిక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. వీళ్ళారా, మిక్కిలి హెచ్చైన వాడు. ఇంకో మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో 57వ అధ్యాయం 15వ వచనంలో మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించువాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. వీళ్ళారా, దేవుని వాక్యంలో ఆయన మహోన్నతుడు, అన్నిటికంటే ఉన్నతమైన వాడు, అన్నిటికంటే హెచ్చైన వాడు. ఆయనతో ఏ మనుషుడు సాటి కానే కాదు. ఏది కూడా ఆయన సాటి కాదు. అందుకే దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, దేవుని స్తోత్రం, ఆ ఎర్ర సముద్రం వారికి ఎదురొచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. సముద్రాన్ని పాయలు చేశాడు. 6 నేల మీద వారిని నడిపించాడు. ఇది మహా అద్భుతం. వారి కన్నుల ఎదుట దేవుడు అద్భుతమైన సూచక్రియలు చూపించాడు. వారి ఎంత ధన్యులు. దేవుడు స్వయంగా తన ప్రజలు చేసిన అద్భుత కార్యాలు సామాన్యమైనవి కావు. వారి క్షేమం కొరకై సూర్యచంద్రులే దినమంతా ఆపాడు. వారి క్షేమం కొరకై సముద్రాన్నే పాయ చేశాడు. వారి క్షేమం కొరకై 40 సంవత్సరాలు వారు కష్టపడకుండా, వెతకుండా, కోయకుండా శ్రేష్టమైన దేవదూత తినే ఆహారమును వారికి ఇచ్చాడు. వారి కన్నులు ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. వారు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఆ దేవుని గురించి కీర్తిస్తూ పాడుతూ ఇలాగంటున్నారు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో, వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి నీవు పూజ్యుడు, అద్భుతములు చేయవాడు. వేల్పులలో నీ వంచివాడు. ఓ పాట పాడతాం.
వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలో నీ సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు. అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు. కనుక ఈ పాట మనం చూస్తాం. వేల్పుల్లో నీ వంటి వాడెవడు, నీకు సమ్ముడెవరు? ఓ ప్రియుడా, ఆయన అన్నిటికంటే హెచ్చైన వాడు. ఆయనకు సమానమైంది, ఆయనకు సముడైన మనుషులు భూమి మీద ఎవరు లేరు. ఒక దైవజనుడు, భగత్ సింగ్ గారితో కలిసి పనిచేసిన దైవజనుడు ఓసారి దారిని వెళ్తుంటే ఒక చోట పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ప్రసంగించే వ్యక్తి ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, గాంధీజీ గారు, యేసుప్రభు వారు ఒకటే. అది కొంచెం బాధేసింది ఆయనకి, బాగా బాధేసింది. ఎందుకంటే గాంధీజీ గారి మనుషుడు, గాంధీజీ గారి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఆయన భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన మహనీయుడు. ఆయన భారత జాతిపిత అనే మహాత్ముడు అనే బిరుదులు ఉన్నాయి. గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఇక్కడ యేసు ప్రభువారితో పోల్చడం అనేది ఆయనకు బాధగా ఉంది. మంచి కార్యాలు చేశాడు, కానీ మనుషుడు ఆయన, ఈయన దేవుడు. బాధ కలిగి ఇంటికి వచ్చి ఒక పాట రాశాడు. ఏంటి ఆ పాట అంటే, ప్రేమ మృతధారలు చెందిన మన యేసుకు సమమే. కనుక ఈ లోకంలో ఆయనతో సాటి ఎవరిని చేయలేము. ఆయన మహోన్నతుడు, అన్నిటికంటే ఉన్నతమైన వాడు, మిక్కిలి హెచ్చైన వాడు, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. ఆయనతో ఎవరికి సాటి? అందుకనే దేవుని వాక్యంలో కూడా ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత నిమిత్తము ఆయన ఆది అయ్యుండి అమృతుల నుండి లేచుట్లు ఆది సంభూతుడు ఆయన. చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు, అన్నిట్లో ఆయన ప్రాముఖ్యత. వీడా, రామోతు అనే మాట హెచ్చైన, ఎత్తైన, ఉన్నతమైన అనే మాట. అవును, మన ప్రభు ఈ ఆశ్రయపంలో ఎవరికి కనపడుతున్నాడంటే, మిక్కిలి హెచ్చైన వాడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించాడు. ఇంకో మాట చెప్పాలంటే, ప్రభు అంటాడు, ఆకాశము నా సింహాసనం, భూమిన ఆకాశం కంటే ఎత్తైనది ఏముంది? ఆ ఆకాశం మీదే ఉన్నాడు ఆయన. ఆకాశం మీద కూర్చుని, ఆకాశం నా సింహాసనం. దేవుని స్తోత్రం. ఆ ప్రభు హెచ్చైన వాడు, మిక్కిలి హెచ్చైన వాడు. వీళ్ళారా, ఆ హెచ్చైన దేవుడు భూమి మీద మానవుని ఎలాగూ సృష్టించాడు. వీడా, దేవుని యొక్క ప్రేమ మానవుడు ఎంత గొప్పది, మానవుని కూడా ఏ స్థితిలో ఉంచాడు అనేది కొంచెం ధ్యానించి మనం ముగించుకుంటాం. ఆ మిక్కిలి హెచ్చైన దేవుడు, ఆ ఉన్నతుడైన మహోన్నతుడైన దేవుడు భూమి మీద మానవాన్ని కూడా ఎలాంటి వాడిగా చేశాడు అని అంటే, మానవుని కూడా హెచ్చైన వాడిగా చేశాడు. భూమి మీద సమస్త జీవరాశులు సృష్టించాడు. కోటాను కోట్ల జీవరాశులు ప్రపంచంలో ఉన్నాయి. ఆకాశ నక్షత్రాలు, సముద్రంలో ఎగిరే జీవరాశులు, ఉండే జీవరాశులు, ఆకాశంలో పక్షులు, భూ మృగాలు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన. ఇందులో ఒక మాట చెప్తా, ఈ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టి.
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టం కాదండి. ఈ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద సమస్తాన్ని సృష్టించాడు. అయితే మానవుని ఎలాగ సృష్టించాడు అంటే అన్నిట్లా కాదు. వీడా అన్నిట్లాగా మానవుని సృష్టించలే, అన్నిటికంటే హెచ్చైన వాడిని కదా సృష్టించాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో, నీవు మనుషుడికి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు దేవుని కంటే కొంచెము తక్కువ అని గట్టిస్తాడు. చూడండి, మహిమా ప్రభావం వారికి కిరీటంగా ధరింపజేసిన నీ చేతి పనులు అన్నిటి మీద వారికి సమస్తమును వాని చేతికి ఇవ్వచ్చు. అన్నిటికంటే దేవుని తర్వాత హెచ్చైన వాడెవరు? మనుషుడే. చూడండి, మానవుడు కూడా ఎంత ఆధిక్యత ఇచ్చాడు, ఆయన పోలికిచ్చాడు. అవును పిల్లరా, మానవుని యొక్క రూపము దేవుని యొక్క రూపం. మానవుడు ఎంత శ్రేష్టమైన వాడు, ఎంత హెచ్చైన వాడు. ఇంకో విధంగా మనం చూసినట్లయితే దేవుడు త్రిత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మానవుడు కూడా మూటి యొక్క కలయిక. అన్నిటి జీవులకు కూడా రెండే ఉంటాయి, ఒకటి ప్రాణము శరీరము. ప్రాణం ఒకటి, శరీరం ఒకటి, రెండే ఏ జీవిని చూసుకున్నా. కానీ మానవుడు అట్లా కాదు. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన ఆత్మ, శరీరము ప్రాణంతో పాటు ఆత్మ, ఈ మూడు యొక్క కలయిక మానవుడు. మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరుడు చేయదుమో. వారు ఎలా కలిసి ఉన్నారు? మానవుడు మూడు కలయిక, శరీరము, ప్రాణము, ఆత్మ. ఆయన పోలికిచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు. అంతేకాదు, ఆయన సృష్టించిన వాటన్నింటిలో హెచ్చైన వాడిగా, వాటన్నిటి పైగా పెట్టాడు, వాటన్నిటిని వారి కాళ్ళ కింద పెట్టాడు. చూడండి, దేవాతి దేవుడు, ఆ బిక్కిలి హెచ్చైన దేవుడు భూమి మీద మానవుని జీవితంలో మానవుని ఎలాగ తయారు చేసి హెచ్చైన వాడిగా. అయితే విచారకరమైన సంఘటన ఏంటంటే, మానవుడు దాన్ని నిలుపుకోలేదండి. ఈ శ్రేష్టమైన అనుభవాలు దేవుడు మానవునికి ఇచ్చాడు, కానీ వాటిని మనుషుడు నిలుపుకోలేడు, పోగొట్టుకున్నాడు. చివరికి ఎంతగా తయారైపోయాడంటే అన్నింటి పోగొట్టుకుని దేనికి పనికిరాని వాడు. వాక్యంలో మనం చూస్తాం కదా భూమి గురించి. దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించాడు. అయితే అది ఎలాగైపోయిందంటే 2వ వచనంలో, నిరాకారముగాను శూన్యంగా తయారైంది. ఇది మానవుని యొక్క అనుభవమే. శ్రేష్టమైన వాడు, మిక్కిలి హెచ్చైన వాటికి దేవుడు చేశాడు. కానీ అయితే మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసిన వాడే, సమస్తమును కోల్పోయిన వాడే, దేనికి పనికిరాని అన్నిటికంటే తక్కువ వాడిగా అయిపోయాడు. ఎంత బాధకరమైన సంగతి. చివరికి మానవుడు చేతకానివాడై సాతానుకు దాసుడై పాపానికి, మరణానికి ఈడ్చుకోబడుతున్నాడు. మానవుడు ఏ స్థితి నుండి ఏ స్థితికి పడిపోయాడో చూడండి. ఆది కాండంలో ఏదైనా తోట ఉన్న మనుషుడు, సింహం రమ్మంటే వచ్చింది, పులి రమ్మంటే వచ్చింది, వాడికి పేర్లు పెట్టింది ఆయనే. దేవుడే చెప్పాడు, ఎలాండి వీటన్నిటినని, ఆకాశ పక్షులు, భూ మృగాలను, సముద్ర చేపలు సమస్తాన్ని లోపరుచుకుని ఎలాండి అని అన్నిటి మీద అధికారికి హెచ్చైన వాడికి చేశాడు. అయితే ఇదంతటి పోగొట్టుకొని ఏదైనా తోట నుండే వెళ్ళగొట్టుకున్నాడు. ఏ జంతువు, ఏ మృగాలు తనకు లోబడుతున్నాయో, పిలిచినప్పుడు తోక ఊపుకుంటూ వస్తున్నాయో అవే తిరుగుబాటు చేస్తున్నాయి, అవే దాడి చేస్తున్నాయి, చంపడానికి ప్రయత్నం చేస్తాయి. చేతకానివాడు. ఇది దేన్ని బట్టి అంటే మానవుని యొక్క పాపము బట్టి. అయితే దేవుని స్తోత్రం. పిల్లరా, ఇటు పడిపోయిన మానవుడిని, ఇటు చెడిపోయిన మానవుడిని, సమస్తమును పోగొట్టుకొని రిక్తుడిగా చేయబడ్డ మానవుడిని ఆ స్థితిలో ఉంచడం దేవుని ఉద్దేశం కాదు. ప్రియుడా, మరలా తిరిగి ఆ గొప్ప ఉన్నతమైన స్థానంలో మానవుని కూర్చోబెట్టాలి. అందుకే వాక్యంలో ఉంటుంది, దీనులను ఎక్కడి నుంచి లేపుతారంట? పెంట కుప్ప మీద నుండి. చూడండి, దేవుని వాక్యంలో ఎవరంటున్నారు ఈ మాట? 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 1 సమూయేలు 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం
6-7 వచనాలు నేను చదువుతున్నాను. జనములను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే, పాతాళమును పంపుచు అందులో నుండి తప్పించేవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలుగు చేయవాడు, కృంగజేయవాడు లేవనెత్తువాడు, దరిద్రులను అధికారంతో కూర్చొని పెట్టకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి పైకెత్తువాడు ఆయన, లేవుగలవని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన. మానవుని యొక్క పరిస్థితి ఎలాగుందంటే పెంట కుప్పల మీద పడిపోయిన వారి పరిస్థితి. అయితే ఎలాగుండటం దేవునికి ఇష్టం లేక ఇటు వాడిని పైకి లేపుడు కొరకే, మరలా పోగొట్టుకున్న స్థానాన్ని తనకి ఒకటి కొరకే. ఆయన ఉద్దేశం కలిగి ప్రేమ కలిగిన వాడని ఓ పీడ ఆయన తనకున్న స్థానం అంతా వదిలిపించాడు. తన స్థానం ఏంటి, తన వైభవం ఏంటి చూడండి. దేవుని వాక్యంలో పిలుపులకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆయన స్థానం ఏంటో మనం చూద్దాం. 7వ వచనం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకునేను. చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, నా చదువు మిక్కిలి హెచ్చైన వాడు, ఆకాశ మండలం కంటే మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు, ఆయన సాటి ఎవరు లేరు. అలాంటి గొప్ప దేవుడు తన వైభవాన్ని, తన స్థానాన్ని, తన మహిమను అంతటిని వదిలిపెట్టాడు. ఎందుకంటే లోకంలో అంధకారములో చీకట్లో పడిపోయి పనికిరాని వాడిగా నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషుని మళ్ళా తన స్థానాన్ని ఇలా మళ్ళా పైకి లేపుని కొరకి ఆయన లోకానికి మానవుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా వచ్చాడు. శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుని వాక్యంలో చూస్తాం, ఆయన ధనవంతుడు అయ్యుండి తన దారిద్ర్యం వల్ల మనను ధనవంతుడిగా చేయడం కొరకై ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. పడబడతాం, ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపు రేఖలు కోల్పోయాడు దీన పాప విమోచనకే. రూపు రేఖలు కోల్పోయాడు దీన పాప విమోచనకే. ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను మనల్ని ధనవంతులుగా చేయడం, పోగొట్టుకున్న మన స్థానం, ఆ ఔన్నత్యం, ఆ గొప్ప స్థితి మనకు అనుగ్రహించుట కొరకై దేవుని స్తోత్రం. ఆయన తన శిలువ వల్ల, ఆయన కాచిన రక్తం వల్ల మన పాపలను కడిగి మనం పరిశుద్ధులుగా, నీతివంతులుగా చేసి ఆయనతో కూడా వారసులుగా చేశాడు. ఎంత ధన్యులం! ఇదంత గొప్ప భాగ్యము. అందుకని ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన, చెప్పండి, నిన్ను పోలినవాడు ఇక నీకు సాటి లేడు. దేవుని స్తోత్రం. ఈ మనుషుడల్లా దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. ఆ మిక్కిలి హెచ్చైన దేవుడు భూమి మీద మానవుని తనలాగే హెచ్చైన వాడిని చేశాడు. తనకంటే కొంచెం తక్కువ వాడిగానే చేశాడు. అన్నిటి మీద అధికారిగా చేశాడు. అయితే పాపను బట్టి మానవుడు అన్నింటినీ కోల్పోయిన వాడుగా ఉంది. నిస్సహాయ స్థితిలో పెట్టగుప్పు మీద పడిపోయిన వాడుగా ఉండగా దేవుడు తన ప్రేమను బట్టి మళ్ళా హెచ్చైన స్థితిని ఇవ్వడం కొరకే ఆయన లోకానికి మానవుడిగా, దరిద్రుడిగా, అన్నింటి పోగొట్టుకున్నవాడు.
ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన్ని బట్టి దరిద్రులైన పనికిరాని మన ఈ రోజున ఐశ్వర్యవంతులుగా చేశాడు. అందుకనే మంటి ఘట్టములో ఏ ఐశ్వర్యం ఇచ్చారట మనకు? మహిమ, ఐశ్వర్యం. ఈనాడు మనం ఎవరిమి? విడా ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎంత స్థానం. విడా ఇది నీవు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నిన్ను గొప్పవానిగానే సృష్టించాడు, అన్నిటికంటే గొప్పవానిగా సృష్టించాడు. అయితే పాపను బట్టి పోగొట్టుకున్నావు, దరిద్రుడు అయిపోయినావు, పెంట కుప్ప మీద పడిపోయినావు. అంతే కదా, నీ పాపాన్ని బట్టి నాశనానికి వారసు. ఆ ప్రేమ గల దేవుడిని అలా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక ఆయన నిన్ను మరలా స్థానంలో చూచుకొరకై, తనతో వారసునిగా చేటుకొరకై, ఆ ఘనత, ఆ మహిమ, ఆ గొప్పతనం నీకు కొరకై ఆయన తనకున్న ఎన్ని పోగొట్టుకున్నవాడే ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. ఆయన ధనవంతుడయ్యుడు అని తాను దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా, గొప్పవారిని కానీ ఐశ్వర్యవంతులుగా చేశాడు, గనులుగా చేశాడు. ఈనాడు మనల్ని పోలిన వాడి లోకంలో రక్షించబడిన వ్యక్తి ఎంత ప్రశస్తమైందంటే, ఎంత గొప్పది అని అంటే, నేను చెప్తాను, ఈనాడు లోకంలో సకల వైభవాలు, కోట్లకు ఆస్తి, మిక్కిలి ధనవంతులైన వారికంటే దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో రామోత్ అనే మాటకు అర్థం హెచ్చించబడిన, హెచ్చైన, లేక ఎత్తైన, ఉన్నతమైన. దీంట్లో మన ప్రభువు ఎవరు కనపడుతున్నాడు? ఉన్నతుడైన దేవుడు, అన్నిటికంటే హెచ్చైన దేవుడు. ఆ హెచ్చైన దేవుని బట్టి మనకేం కలిగింది? ఆయన మనల్ని హెచ్చైన వారిగానే సృష్టించాడు ఆరంభం. అయితే మన అవిధేయత పాపను బట్టి కన్ని కోల్పోయి అధోగతి పాతాళానికి పడిపోయాడు. అయితే ప్రేమగల దేవుడు మనల్ని వదిలిపెట్టగా ఆ హెచ్చైన దేవుడు మళ్ళా తన రూపంలో, తన స్వరూపంలోనికి, తన స్థానంలోకి మనం తెచ్చుకొరకై ఆయన వ్యక్తులుగా తగ్గించుకొని ఆయన చనిపోయే సమాజం తిరిగి తెచ్చాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం హెచ్చైన వారిగా చేశాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు పిల్లలు, ఇది ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. భూమి మీద కూడా దేవుడు మనం హెచ్చైన వారిని చేయాలని కోరిక, మనం ఉన్నతమైన స్థానంలో ప్రభు చూడాలని కోరిక. ఆ హెచ్చైన దేవుడు భూమి మీద మనల్ని కూడా హెచ్చించే దేవుడు అన్ని విషయాల్లో. అందుకనే మన పితృడైన యోహాను తనతో రక్షించబడిన యవనస్తుని పుత్రం రాస్తిలాగన్నాడు. 3వ యోహాను 1వ వచనంలో గాయ గురించి రాయబడుతూ, సత్యం బట్టి ప్రేమించి ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయన, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు, ఎలా ఉండాలంట? సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థించు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా. కనుక అన్ని విషయంలో హెచ్చించబడు, ఆత్మీయంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా ప్రజలంగా మనం హెచ్చించబడాలని ప్రభు యొక్క ఆశ, కోరిక. నేను ఒక 3 తలంపులు ఒక 5-10 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళ భూమి మీద హెచ్చైన ప్రభు ద్వారా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చాము. శారీరకంగా కూడా మనం అభివృద్ధి పొంది హెచ్చించబట్టుకే మనలో ఉండవలసిన 3-4 లక్షణాలు, చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు నేను సమయం చాలా ముగించేస్తున్నాను. ఎవరిని ప్రభు హెచ్చిస్తాడు? ఒకటి రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. దేవుని బిడ్డలారా, నేను 3 సంగతులు చెప్తాను. చాలా సంగతులు ధ్యానించాను కానీ సమయం అనుమతించబడదు. ఒక 3 సంగతులు. భూమి మీద ఆ ప్రభు హెచ్చైన ప్రభు ద్వారా మనం హెచ్చించబట్టకై మొదటి కారణం మనం చూస్తున్నాము. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపలను విడిపించబడతారో వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకని దేవుని వాక్యంలో ఆరంభంలో మనం చూసాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో
తను ఎందరు అంగీకరించరు, ఆయనకి అనగా తన నా ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలయ్యేది. హెచ్చింపు ఈ అనుమతి నీకుందా? ప్రభు యేసుక్రీస్తు అయ్యేది. ఇప్పుడు రెండోది మనం చూసినట్లయితే ఈ భూమి మీద ప్రభు మనల్ని హెచ్చించాలి అంటే దేవుని వాక్యంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును ఏం చేస్తాడ? హెచ్చించు. భూమి మీద ప్రభు బిడ్డ దేవుని చేత హెచ్చించబట్టకే రెండవదిగా ఆయన దృష్టిలో నువ్వు తగ్గించుకునేవారు. భూమి మీద తగ్గించుకున్న వారు అందరూ హెచ్చించబడ్డారు. యేసు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడు అని నామముల కంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, ప్రతి వారి నాలుక దేవుడు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము అధికంగా హెచ్చించాడంట. ఎవరిని? యేసయ్యని. ప్రతి నామము కంటే పైన. ఎందుకు ఇలాగ హెచ్చించబడ్డాడు? పై వచ్చిన శిలువ మరణం పొందినంతగా ఏం చేశాట? తన్ను తాను తగ్గించు. ఎవరైతే భూమి మీద ప్రభు దృష్టికి తగ్గించుకున్న వారు ఉంటారో ప్రభు వారిని హెచ్చిస్తాడు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. ఎవరైనా బాప్తిస్మిచ్చు దేవుని దృష్టిలో తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయన ఎంత అధికంగా హెచ్చించాడు. ఒక మాట అంటున్నాడు, స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎవరన్నారు ఇన్నమాట? ప్రభు యేసుక్రీస్తు అని. దేవుడు బిడ్డ, దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుంటావా? ఆయన నిన్ను హెచ్చిస్తాడు. రెండో మాటకు వస్తే దేవుని వాక్యంలో దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుని వాక్యంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకునేట్లా నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నిన్ను ఒకటి ఆయన నిన్ను హెచ్చించేది ఎప్పుడైతే అధికంగా హెచ్చిస్తాడు. ఆయన కుమారుడయ్యే భాగ్యం ఇస్తాడు. ఆయన రాజ్యవారసుడిగా చేస్తాడు. ఈ భూమి మీద హెచ్చించబట్టక రెండవ కారణం చెప్తూ వచ్చాను, ప్రభు దగ్గర తగ్గించుకునే అనుభవం. మూడవది చెప్తూ ఉన్నాను, ఆయన ఆజ్ఞలు కైకుంటే అనుసరించుకుంటే భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించను. ఎప్పుడు కూడా ప్రభు హెచ్చించేది భూమి మీద మానవాళ్ళని ఆయన ఆజ్ఞలను గైకొట్టి ఆయన ఆజ్ఞాపించింది చేస్తే. ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినవి చేశాడు, గైకొన్నాడు, భూమి మీద హెచ్చించబడ్డాడు. ఆయన ఆజ్ఞాపించింది చేయక నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉన్నది పోగొట్టుకొని శాపగ్రస్తులుగా తయారైన వారు ఉన్నారు. దేవుడు ఇద్దరు మనుషులకి ఆజ్ఞ ఇచ్చాడు. ఒకటి అబ్రహాం తర్వాత ముందు అదే సమయంలో లోతును మనం చూద్దాం. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు దగ్గరలో ఎక్కడ నిలవద్దు, ఈ పట్టణం నాశనం కాబోతుంది, దూరంగా కొండ కనపడుతుంది కదా, ఆ కొండకు పారిపో అని అంటే ఆయన ఆజ్ఞ ఉల్లంఘిస్తున్నాడు. అట్లా కాదు ప్రభువా, ఇదిగో దగ్గరలో సోయర్ ఉంది, నేను అక్కడికి పోతా, నన్ను అక్కడికి పంపించు. దేవుడు ఆజ్ఞాపించి చేయడానికి ఇష్టపడలేదు. తన ఇష్టాన్ని తన మాట నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు. సరే, దేవుడు వదిలేశాడు. ఆ చిన్న పట్టణానికి సోయర్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఎంత భ్రష్టమైన సంతానాన్ని లోకానికి అందించాడు. ఎంత శాపగ్రస్తమైన జీవితం కలిగి జీవిస్తూ వచ్చాడు. వాక్యంలో రాయబడింది నీతిమంతుడైన లోతు అని. కానీ దేవుని ఆజ్ఞను నెరవేర్చని కారణం చేత, దేవుని మాటకు అవిధేయత చూపిన కారణం చేత ఎంత నష్టానికి గురయ్యాడు. అయితే దేవుని ఆజ్ఞను గైకొన్న వ్యక్తి ఎలాగ హెచ్చించబడ్డాడు? అబ్రహాము చూస్తా
ఆయన నిన్ను ప్రేమించి తన స్వకీయ జనంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని ఆజ్ఞను గైకొన్నవాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? చాలా ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైనవి గమనం తీసుకొస్తాం. 1, నీ దేశం నుండి, నీ బంధువులు ఎదురు నుండి, తండ్రి ఇంటి నుండి రా బయటికి. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. చాలా కష్టమైనది ఇది. దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువులు వదిలిపెట్టి రావడం అంటే. ఆయన అబ్రహాం మాట మాట్లాడాడు, బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత మనం చూస్తాం, అబ్రహాముకు పుట్టిన ఇష్మాయేలు, ఆగరుకు పుట్టిన ఇష్మాయేలు. ఓ సందర్భం వచ్చింది, షారా అంటుంది కదా, దాసిని తన కుమారుని వెళ్ళగొట్టు. ఇది అబ్రహాం మిక్కిలి దుఃఖం కలిగిందంట, బాధకరంగా ఉంది. షారా ద్వారా కాకపోయినా తన కుమారుడే ఆగరు ద్వారా పుట్టిన దుఃఖము, బాధ. నేను అనుకుంటా షారా చెప్తే వినోడేం కాదేమో, కానీ ఏదో విధంగా షారా నచ్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరు నచ్చడం. కానీ ఆ విషయంలో షారాకి సపోర్ట్ చేశాడు దేవుడు. ఈ విషయంలో నీ భార్య అయిన షారా చెప్పిన మాట వినో. ఎప్పుడైతే దేవుని ఆత్మ బయలుదేరిందో దాసిని తన కుమారుడిని పంపించేశాడు. అది దుఃఖంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, అది బాధగా ఉన్నా దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఇది 2వది. 3వది, ఆయన ఆజ్ఞ గైకొనటంలో 22 అధ్యాయాలకు వస్తే 12 అధ్యాయంలో బంధువులు తండ్రింటిని వదిలిపెట్టేయగలిగాడు. 21 అధ్యాయంలో దాసిని తన కుమారుడిని బయటకు పంపించేశాడు. 22 అధ్యాయంలో తన ఒక్కగారు కుమారుడు తను ప్రేమించి ఇస్సాకు ఆ మోరియా పర్వతం మీద ఉదయం మీద దహన బలర్పించడానికి తీసుకెళ్ళాడు. అబ్రహాం వెను తిరగలేదు. వాక్యంలో రాయబడింది, విశ్వాసం బట్టి అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ఏం చేశాడంట? బలిగా అర్పించలేదు కదా. దేన్ని అర్పించాడు? పొట్టేలను అర్పించాడు. కానీ ఎవరు రాయబడింది? హెబ్రీ పత్రికలో అర్పించను రాయబడింది. అవునా? చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం ఎన్నో వచ్చినది? 4వ వచనం. 4 కాదు, 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. శారీరకంగా అర్పించలే. అర్పించబోయేటప్పుడు దేవుడే ఆపాడు, అబ్రహాము ఆగు, మంచిన వారి మీద చేయబాకు, ఏం చేయబాకని. మరి ఇక్కడే రాయబడింది, విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను రాయబడి. అంటే ఏమని అర్థం? అవును, హృదయంలో తలంపు అనేది రావడంతోనే, ఆ చేయడానికి మనసు రావడంతోనే చేసినట్టే. యేసుప్రభువు వారి శరీరంగా సందర్భం ఇది కాకపోయినా మాటకు గౌరవాన్ని తీసుకొస్తాను. ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తే ఇంక చేయాలి, అది కార్యం దాల్చాల్సిన పని లేదు. కానీ ఏం చేసినట్టు అలా జరిగినట్టే. అలాగే ఇంకో సందర్భం రాయబడింది, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, నా పాప దోషమును ఒప్పుకొందును అనుకుంటుని, ఇంకా ఒప్పుకోలే, నీవు నా పాప దోషమును పరిహరించితివి. ఇంకా తప్పిన కుమారుడు తండ్రి దగ్గర పిల్లలకు చెప్పకముందే, తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను, ఇక నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు, నీ కూలివాడిని ఒకనిగా పెట్టుకో అని అంటా పోయి ఆ మనసు వచ్చింది అంతే. అనకముందే తండ్రి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే హృదయంలో ఆ తలంపు కుడుతుందో ఆ కార్యం చేసినట్టే. అబ్రహాము దేవుని కుమారుడిని దేవునికి బలిపించడానికి సిద్ధపడ్డాడు, మనసు దిట్ట చేసుకున్నాడు. విశ్వాసం బట్టి అర్పించినట్టే లెక్క. విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇది 3వది, దేవుని ఆజ్ఞ గైకొనటంలో అబ్రహాం జీవితం.
అవి సామాన్యమైనవి, కఠినమైనవి దేవుని ఆజ్ఞ. కానీ వెనుతిరగలేదు. చాలాసార్లు మనకు అనుకూలమైన చేయగలం, ప్రతికూలమైన ఇసిరావతలు పడేస్తాం ఆయన ఆజ్ఞలు. అయితే అబ్రహాము దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. అందుకని భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే అబ్రహాము హెచ్చించబడ్డాడు. ప్రపంచంలో ఎన్ని జాతులున్నా దేవుడు ఆ సంతతిని హెచ్చించాడో. అంతే కదా, అబ్రహాము జనములకు తండ్రి అయిపోయాడు. అబ్రహాం శరీరాన్ని బట్టి ఇష్మాయేల్, వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు, విశ్వాసం బట్టి మనందరం కూడా అబ్రహాం యొక్క సంతానం. ఇతడు అబ్రహాం కుమారుడు ఎందుకని ఇంటికే వచ్చింది? రక్షణ వచ్చింది. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకునేవాడు ఉంటాడో దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. ఒకటి, పాపం నుండి మళ్లించబడ్డ ద్వారా ఆయన కుమార్తెగా స్వీకరించబడతాం. హెచ్చైన స్థితి. నీలాంటి వాడు ప్రపంచంలో ఒకడు ఉన్నాడు. యెహోవా నిన్ను వయసులో నేను భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు. రెండవది, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి తగ్గించుకుంటారో దీనులు అవుతారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. మూడవది, ఆయన ఆజ్ఞలు గైకొనుడు, ఆయన చెప్పింది చేసిన వారుగా ఉంటే ఆయన వారిని హెచ్చించేది. నాలుగవది ఒక మాట, నాలుగోది ఈ మాట చెప్పని నేను గురించలేకపోతున్నాను. యేసు ప్రభు ఇందాక మనం చూసాం, అన్ని నామముల కంటే పైన హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటి? శిలువ మరణము పొందినంతగా అనే మాట దగ్గర చూస్తాం. ఏ మరణం పొందేదంట? దాసును పోలిక పుట్టాడు, తను రిక్తులుగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందాడు. ఇదే చూపిస్తుంది. యేసు ప్రభువారు ఈ భూమి మీద మానవుడికి జన్మించి మానవాళి పాప విమోచన కొరకై ఆయన శ్రమ భరించాడు. అందుకనే ఆయన హెచ్చించబడ్డాడు. నాలుగవదిగా, ప్రభు ప్రజలంగా దేవుని చేత హెచ్చించబడాలంటే మనం ప్రభు నిమిత్తం శ్రమలు భరించేవారు. ఊరికి రాదు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, వారు పొందిన అవమానము ప్రతిగా చెప్పండి రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా బహుమానం భాగం. అది ఎరిగిన వాడై ఎవరైనా మోషే ఐగుప్తి పాప భోగములు అనుభవించుట కంటే చెప్పండి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. భూమి మీద ఎవరైతే ప్రభు నామం నిమిత్తం శ్రమలు భరించేవారు ఉంటారో, ఆ శ్రమల్లో నిలిచి ఉండేవారు ఉంటారు, ప్రభు వారిని హెచ్చిస్తారు. యోబు జీవితంలో మనం చూసాం కదా, యోబు ఎన్ని శ్రమలు భరించాడు. ఇలాంటి శ్రమలు గుండా పోతూ నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. అందుకనే రెండంతల ఆశీర్వాదం, డబల్. 3,000 అయితే 6,000, 7,000 అయితే 14,000, 500 అయితే 1000 జతలు ఎంచగా ఆశీర్వదించడానికి హెచ్చించాడు. కనుక ఒకటి, పాపం నుండి విడిపించబడి ద్వారా హెచ్చించబడతాం. రెండవది, దీనులపై తగ్గించుకోవడం ద్వారా హెచ్చించబడతాం. మూడవదైన ఆజ్ఞలను గైకొనడం ద్వారా హెచ్చించబడతాం. నాలుగవదిగా ఆయన నామముతో శ్రమలు భరించడం ద్వారా హెచ్చించబడతాం. రామోతోనగా హెచ్చింపబడిన మన ప్రభు మిక్కిలి హెచ్చైన వాడు గొప్పవాడు ఉంటాడు. ఆయన మాత్రమే కాదు, మనల్ని కూడా ఆయన స్థితిలో చూడాలని ఆశ. అందుకే మనల్ని అలా సృష్టించాడు. కానీ మానవుడు పోగొట్టుకున్న ఆయన వదిలివేయక మానవుడిని ఒప్పిడా మానవుని హెచ్చించుట కొరకు ఈ లోకానికి దీనుడుగా తగ్గించుకొని ఇచ్చాడు శిలువ. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో మరి పాపం నుండి విడిపించబడతారు, ఆయన కుమారుడు కుమార్తెలు హెచ్చబడతారు. ఎవరైతే దీనులుగా తగ్గించుకునే వారు ఉంటారు వారిని మన పితలు హెచ్చించేవారు. హెచ్చించబడ్డ కారణం ఇలాంటి అనుభవాలు మనం కలిగి జీవించేవారంట. భూమి మీద రాము తన అనుభవాలకు మనం వచ్చేవారు.